క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 15 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. 128వ కీర్తన 5వ వచనం. పరిశుద్ధత అనే లోయగుండా అతి జాగ్రత్తగా ప్రయాణిస్తూ వెళుతున్న ఒక వ్యక్తికి ఈ వాగ్దానం ఇవ్వబడింది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అతని గృహం దీవించబడుతుంది. అతని భార్య బిడ్డల ద్వారా అతని గృహం ఎప్పుడూ పరలోక ఆనందంతో నిండి ఉంటుంది. అతడు ఒక సంఘానికి చెందిన విశ్వాసిగా తన సంఘం కూడా అభివృద్ధి చెంది ఆనందంగా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అతనికి తన గృహం అంటే ఎంత జాగ్రత్త ఉందో దేవుని గృహం అన్న అంతే జాగ్రత్త ఉంది. దేవుడు మన గృహాన్ని కట్టించినప్పుడు మనం దేవుని గృహాన్ని కట్టడంలో జాగ్రత్త తీసుకోవటం ఎంతైనా కోరదగినది. దేవుని సంఘం అభివృద్ధిని మనం కోరినప్పుడే మన గృహంలో ఉన్న వస్తువులన్నీ దీవించబడతాయి. అవును, నువ్వు లేచి సియోనులో ఉన్న సంఘానికి వెళ్ళినప్పుడు నీ ఇంట్లో ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు. అక్కడ నువ్వు ఉపదేశించబడతావు, ప్రోత్సహించబడతావు, ఆదరించబడతావు. అక్కడ నీ ప్రార్థన, నీ స్తుతులు ధూపం వలె పైకి వెళతాయి. శిలువమీద అర్పించబడిన మహాప్రాయశ్చిత్తార్థ బలిని గూర్చి నువ్వు సాక్ష్యం చెబుతావు. అప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న వాక్యం నెరవేరుతుంది. నువ్వు నీ గృహం మాత్రమే కాదు, నీ సంఘం కూడా ఆశీర్వదించబడుతుంది. విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. వారి పరిశుద్ధ కార్యాలు విజయ కిరీటాలచే అలంకరించబడతాయి. కొంతమంది కృపాసహితులైన విశ్వాసులు తాము జీవించి ఉన్నంతకాలం ఈ వాగ్దానాలను అనుభవిస్తూనే ఉంటారు. వారు మరణించిన తర్వాత కూడా వారి గృహంలో ఆ వాగ్దానాలు నెరవేరుతూనే ఉంటాయి. తమ జీవిత కాలమంతా యెరూషలేముకు మంచి సంగతులను తెచ్చేవారిలో మనం ఉందాం. ప్రభువా, నీ కృప ద్వారా మమ్మల్ని అలా చెయ్యి. ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.